నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం పడింది. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ వర్షం పడింది. పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం పడింది. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం పడింది. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు. రైటికా నిజామాబాద్ జిల్లాలో కురిసిన వర్షాలపై మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ ఫోన్ లైన్లో అందిస్తారు. రజనీకాంత్, వర్షాల ప్రభావం ఎలా ఉంది? జ్యోతి, నిజామాబాద్ జిల్లాలో దాదాపు ఉదయం 8 గంటల ప్రాంతం నుంచి ఒకసారిగా మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం పడుతుంది. ఇంకా జిల్లా వ్యాప్తంగా కూడా వర్షం కంటిన్యూ అవుతుంది. చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం పడింది. ప్రధానంగా నిజామాబాద్ నగరంలో అయితే చాలా భారీ వర్షం పడింది. ఇప్పటికే చాలా చోట్ల శివారు కాలనీలో ఇప్పటికే డ్రైనేజ్ అని కూడా పొంగుతున్నాయి. మరోపక్క ఈ రోజు పాఠశాలలు ప్రారంభం కావడంతో నగరంలోని చాలా పాఠశాల ఆవరణలో పెద్ద ఎత్తున వరద నీరంతా కూడా వచ్చి చేరింది. క్రమంలో పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్ట్రెంత్ కూడా దాదాపు 30-40% కూడా రీచ్ కావాల్సిన విషయాన్ని చాలా చోట్ల ఉపాధ్యాయులు చెప్తున్నారు. ఉదయం వాతావరణం సాధారణంగానే ఉంది, కానీ ఒకసారిగా 8 గంటల ప్రాంతంలో పూర్తిగా వాతావరణం అంతా కూడా మారిపోయింది. ఇంకా సాయంకాలం వర్షం, ఉదయం నుంచి సాయంకాలం వర్షం పడింది, కానీ రాత్రంతా కూడా వర్షం లేదు. కానీ ఉదయం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇప్పటికే వ్యవసాయ పనులు నిన్న మొన్న వర్షాలు పడినటువంటి నేపథ్యంలో వ్యవసాయ పనులు చేస్తున్నటువంటి రైతులు ఈరోజు ఒకసారిగా వర్షాలు పడడంతో ఖరీఫ్ పనులకు కూడా బ్రేక్ ఇచ్చారు. ఇక నిజామాబాద్ నగరంతో పాటు అటు ఆర్మూర్, బాల్కొండ కాన్స్టిట్యున్సీలో పెద్ద ఎత్తున వర్షం పడుతున్నటువంటి నేపథ్యం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉంది. అటు కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అటు మంజీరా, గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకు కూడా అటు నిజాం సాగర్, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులకి కొంత మేరకు ఇన్ఫ్లో స్టార్ట్ అయింది. ఇప్పటికే ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులోకి దాదాపు 3,000 ప్రధానంగా ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతంలో, అంటే ఎస్ఆర్ఎస్పీ వెనుక ప్రాజెక్టు వెనుక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో దాదాపు 3,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్నట్టుగా ప్రాజెక్ట్ అధికారులు చెప్తున్నారు. 80 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ లో ప్రస్తుతం 13 టీఎంసీల నీరుంది. మరొక నిజాం సాగర్, మంజీరా ఎగువ ప్రాంతంలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నుంచి కూడా ఇంట్లో వస్తుంది. ఈ క్రమంలో నిజాం సాగర్ ప్రాజెక్ట్ కు ప్రస్తుతం 900 క్యూసెక్ల ఇంట్లో వస్తుంది. నిన్నటి వరకు నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఎట్లాంటి ఇంట్లో లేదు, కానీ ఈ రోజు ఉదయం నుంచి కొంత ఇంట్లో స్టార్ట్ అయింది. 900 క్యూసెక్ల ఇంట్లో వస్తుంది. ఇక ఉదయం నుంచి కురిసినటువంటి వర్షాలకు చాలా చోట్ల కూడా పిడుగులు పడినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇంకా నష్టానికి సంబంధించి అయితే ఇట్లాంటి వివరాలు తెలియదు. ప్రస్తుతానికి వర్షం ఇంకా కంటిన్యూ అవుతుంది. చాలా చోట్ల దాదాపు జిల్లా అంతటా కూడా వర్షం పడుతుందని చెప్పొచ్చు. జ్యోతి, ప్రధానంగా పాఠశాలలు ఈ రోజు పునఃప్రారంభం కావడంతో కొంత విద్యార్థులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాల కారణంగా మొదటి రోజు అయితే జిల్లా వ్యాప్తంగా కూడా స్ట్రెంత్ తగ్గినట్టుగానే మనకు సమాచారం అందుతుంది. జ్యోతి.